రేపటి నుంచి నేరుగా. కాబట్టి ఆ విధంగా సంసి సంసిద్ధాయాస్తు వార్తాయాం ప్రజా సృష్ట్వా ప్రజాపతి మర్యాదాం స్థాపయామాస యథాస్థానం యథాగుణం అన్నారు. యథాస్థానం యథాగుణం అంటే ఏమిటి? యథాస్థానం అంటే వాళ్ళకు వారు ఉండే స్థానము మరియు సత్వ రజస్తమో గుణాల పోకడలకు తగినట్లు జీవనం సుఖముగా సాగునట్లు కొన్ని కట్టుబాట్లను కట్టుదిట్టములను కూడా ఏర్పాటు గావించాడు. కొన్ని కట్టుదిట్టములు కొన్ని కట్లు ఇవన్నీ ఏర్పరిచాడని చెప్పండి. అంటే అర్థమేమిటి? వారి వారి సత్వ రజస్తమో గుణాలు. ఉదాహరణకి బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, సత్వగుణ పరిపూర్ణులుగా ఉండాలన్నమాట. అటువంటి వారికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మనం అంటుంటాం కట్టుబాట్లు, మనకందరికీ ఒక కట్టుబాటు ఉంటుంది. ఆ విధంగా వయస్సులు కొన్ని ఉంటాయి, శూద్రులు కొన్ని ఉంటాయి అని మనం అంటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఏర్పరచబడ్డవి అన్నమాట. ఉదాహరణకి కొన్ని కట్టుబాట్లు అంటే ఏమిటి? మన ఆచార వ్యవహారాలు కానీ, మనం కట్టుకునేటువంటి బట్టలు కానీ, శిరస్సున ధరించేటువంటి ఊర్ధపుండ్రాలు కానీ, ఇవన్నీ కూడా ఇలా ఏర్పరచుకున్నవే అన్నమాట. మనం దేని గురించి మనం ఏర్పరచుకున్నాం? ఈ సత్వగుణ పరిపూర్ణం కాబట్టి దానికి అనుగుణంగా మనం అవలంబించేటువంటి మార్గానికి అనుగుణంగా ఇలా ఏర్పరచుకున్నాం అనమాట. దానివల్ల ఏమి ప్రయోజనాలు అంటే అందరికీ తెలుసు. మనం వేసుకునేటువంటి ధరించేటువంటి దుస్తులు, మనం నడవడిక, వీటిని బట్టే మనకు సంఘంలో ఒక గుర్తింపు ఉంటుంది అనమాట. ఆ గుర్తింపుకు తగ్గట్లుగా మనం కూడా ధరించేటువంటి వస్త్రములు బట్టి మన ప్రవర్తన కూడా మారుతూ ఉంటుందండి. అది మనం చాలా గమనించవలసింది. అందువలనే ఇలాంటి వస్త్రధారణ మనకంటూ చెప్పబడింది అన్నమాట. ఉదాహరణకి నేను బాగా నామాలు గిమాలు వేసుకొని, ఊర్ధ్వపుండాలు వేసుకొని, పంచె కట్టుకొని ఎక్కడో పోతున్నాను, గుడికో ఎక్కడికో పోతున్నాను అనుకుందాం. దారిలో ఏదో ఒక తినుబండ ఏదైనా మనసు లాగింది ఉదాహరణకి. కానీ వెంటనే మనస్సుని మరస్తాం. ఎందుకంటే మనం ఉండేటువంటి ఆ ఆచార వ్యవహారాలు, మనం ధరించిన దుస్తులు, ఇవన్నీ కూడా వాటి నుండి మనసు మరల్పల చేస్తుంది. ఎందుకంటే ఒక సంఘము మన వైపు దృష్టి ఉంటుంది వాళ్ళకి. అంటే ఇలా ఉన్నవాడు ఇలా చేస్తున్నాడే అనేటువంటి ఒక కట్టుబాటు ఉంటుంది అనమాట. ఈ కట్టుబాటు దాటి మనం పోలేము. అది కూడా ఒక కారణం. అదే ఇవన్నీ తీసేసి నేను జీన్ ప్యాంట్ షర్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని బయట పోతున్నా అనుకోండి, ఇలాంటివి ఏమన్నా ఉంటే హాయిగా తినేస్తుంటాను. నేను తింటాను కాదు, చెప్తున్నాను. మనసు లాగిన వైపుకి మనం నడిచేటువంటి ఒక ప్రవృత్తి ఏర్పడుతుంది అనమాట. అందుకే ఎటువంటి వారు ఎటువంటి దుస్తులు వేసుకోవాలనేటువంటిది ఒక నియమము దీనివల్ల కలిగిందనమాట. అది మాది మానసికంగా మనల్ని ఒకే మార్గంలో పయనించేలాగా చేస్తూ ఉంటుంది. అది లేనప్పుడు మన ఆలోచనల విధానంలో కూడా మార్పు వస్తుంది. ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, మర్యాదం స్థాపయామాస యథాస్థానం యథాగుణం. ఆ తరువాత వర్ణానాం ఆశ్రమాణం చ వర్ణానాం ఆశ్రమాణం చ ధర్మాన్ ధర్మభృతాం వర లోకాంచ సర్వవర్ణానాం సమ్యక్ ధర్మానుపాలినాం ధర్మ అనుపాలినాం. ఓ ధార్మిక శ్రేష్ఠ ధర్మభృతాం అన్నారు. అంటే ధార్మిక శ్రేష్ఠ. ధర్మభృతం అంటే ఏమిటండి? ధర్మాన్ని వృతం అంటే దాన్ని భరించేటువంటి వారు అన్నారు. భరించేదంటే ఏమిటి? ధర్మాన్ని పరిపాలించేటువంటి వారు అన్నారు. అంటే ధర్మభృతాం అందులో మామూలుగా కాదు. ధర్మభృతాం వర అంటే ధర్మాన్ని పరిపాలించేటువంటి వారిలో వర అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడా ఎవరు? మైత్రేయుడు అని చెప్తున్నాడు. మధ్యలో మనం చెప్పుకోవాలన్నమాట. మైత్రేయుని సంబోధిస్తున్నాడు ఆయన పరాశరుడు. వర్ణానాం ఆశ్రమాణాంచ ఆయా వర్ణానాం ఆశ్రమాణాంచ ఆశ్రమాలకు యోగ్యమైనటువంటి ధర్మాన్ ధర్మభృతాం వర లోకాంచ సర్వవర్ణానం సమ్యక్ ధర్మానుపాలినాం ఆయా ధర్మాలను చక్కగా ఆచరించే సమస్త వర్ణాల వారికి కూడా లోక వ్యవస్థను కల్పించాడు అనమాట. ఇవన్నీ ఎవరు చేశారు? బ్రహ్మ చేశారు. బ్రహ్మ అంటే ఎవరు మరి? శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడే ఇవన్నీ కూడా ఏర్పరిచారు మనకి. వీరు ఇలా ఉండాలి, వారు ఇలా ఉండాలి అనేటువంటి దాన్నే మనం తరతరాలుగా అవలంబిస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా
అటువంటి ఆచరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నందువలన, లేదు సంఘంలో మనం వెళ్ళవలసినటువంటి, మనం చేయవలసినటువంటి వృత్తులు కాకుండా వేరే వృత్తులకు పోయినందువలన, అది కూడా కారణం అండి. మన వృత్తి మనం పరిపాలిస్తూ ఉంటే ఆ దానికి తగ్గట్లుగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడైతే మన వృత్తిని వదిలేసి ఇది కాదని చెప్పి వేరే వృత్తికి వెళ్ళామో, ఆ రోజే ఆ వృత్తికి సంబంధించినటువంటి, ఒకప్పుడు ఆ పెద్ద పెద్ద ఆఫీసులో ఒక 50 సంవత్సరాల క్రితం కొన్ని ఫోటోలు చూస్తుంటాం. అంటే మా బ్యాంకులో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పనిచేశాను కాబట్టి ఒక 60-70 సంవత్సరాల క్రితము కొన్ని ఫోటోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. ఈ గ్యాలరీలో ఎక్కడ పెడుతుంటారు బ్యాంకులు వాళ్ళు. దాంట్లో చూస్తే అప్పుడు కట్టుబాట్లు, అప్పుడు ఆఫీసర్ అయినా జనరల్ మేనేజర్ అయినా కూడా వారు ధరించేటువంటి దుస్తులు అవన్నీ చూసారంటే ఈ పాశ్చాత్య పోగలంటే అవి కనబడేది కాదు వాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఇంకా పంచె కట్టుకొని ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో కూడా. కానీ ఇది కాలక్రమేణా ఏమైంది, మనకి మన జీవితాలు ఇతరులకి ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళు చెప్పే, వాళ్ళు మన పైన ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అయిపోయారు అనమాట. అందువల్ల ఏమైంది, వాళ్ళ ప్రాముఖ్యతకు అనుగుణంగా మనం మార్చుకుంటున్నాం అనమాట. మనం డ్రెస్ ఇప్పటికి కూడా సంస్కృత పాఠశాలకు కూడా పంచె కట్టేవాళ్ళు లేరండి. ప్యాంటు షర్టు బెల్ బాటం, బెల్ బాటం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకోండి. అయినా కూడా అటువంటి పాశ్చాత్య దుస్తులు ధరించిపోయేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు చూసారంటే ఆ కళాశాల, ఏ కళాశాలలో ఏ ఉపాధ్యాయుడు అనేది చూడగానే చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండేవాళ్ళం అనమాట. ఓ ఈయన సంస్కృత పాఠశాలలో లెక్చరర్గా ఉన్నట్టున్నారు, ఎందుకంటే ఆయన కట్టుబాట్లు అలా ఉండేది అనమాట. కానీ అవన్నీ మారిపోతున్నాయి లోకంలో. సరే, ఈ విధంగా ఆయా వర్ణాలకు, ఆశ్రమాలకు యోగ్యమైన ధర్మాలను, ఆయా ధర్మాలను చక్కగా ఆచరించే సమస్త వర్ణాల వారికి ఒక లోక వ్యవస్థను కల్పించాడన్నమాట. లోకాంచ సర్వ వర్ణానం సమ్యక్, సమ్యక్ అంటే బాగుగా అని అర్థం, ధర్మానుపాలినం. ఆ తరువాత ప్రాజాపత్యం బ్రాహ్మణానాం స్మృతం స్థానం క్రియావతాం స్థానం ఐంద్రం క్షత్రియాణం సంగ్రామేషు అనివర్తినాం. ఆ నివర్తినాం, నివర్తినాం అంటే ఏమిటి? తిరిగి వెళ్ళిపోయాడు అని నివర్తి అంటే. అనివర్తినాం అంటే ఏమిటి? తిరిగి రానటువంటి వాడు, అంటే వెనక్కు తిరిగి రానటువంటి వాడు. ముందడిగే అన్నమాట, వెనకడిగేది ఉండదు. ఏదైనా ఒక కార్యానికి పూనుకుంటే ముందడుగే కానీ వెనకడిగి లేదు. కానీ క్షత్రియులకి ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటి? మన భగవద్గీతలో కూడా క్షత్రియ యొక్క ధర్మం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. ఆయన పాపం యుద్ధం చేయలేదని చెప్పి, దానికి కారణాలు యుద్ధం చేయాలంటే ఆయన భయమని కాదు, కానీ ఎదురుగా ఉండేటువంటి వారందరూ ఎవరు? తన బంధుగణమే అన్నమాట. వారిని చంపి నేను ఏమి పొందబోతున్నాను? ఆ రాజ్యం, తుచ్చమైనటువంటి రాజ్యం. కానీ ఆ ఎవరు బంధువులంటూ లేనప్పుడు రాజ్యం ఎందుకు నాకు? ఏమి అనుభవించగలుగుతాను నేను? అంతే కదండి. ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడండి, ఒక 5 బెడ్రూమ్లు. అంతేకాదు, సినిమా థియేటర్లో చూసిన విధంగా ఒక హోమ్ థియేటర్ అంట ఈ మధ్య. అది కూడా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అంటే సినిమా థియేటర్ పోవాల్సిన అనలేదు, ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ని పెట్టుకుంది. ఇవన్నీ పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఉండేది ఎవరు? భార్యాభర్తలు. పోనీ వాళ్ళు ఏమైనా కుర్రవాళ్ళ? కాదు, వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అనుకోండి, 50-60. ఏదో వాళ్ళ అబ్బాయి బయట ఊరు నుంచి అన్ని చేయించాడు, సరే పెట్టుకుని ఏం చేయగలుగుతారు? మీరు పైకి పోలేరు, కిందకి దిగలేరు. ఉండేటువంటి ఆ హాల్లోనే, ఆ డైనింగ్ హాల్లోనే, లేదు ఒక బెడ్రూమ్లోనే మీ జీవితం అంతా గడిచిపోతుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే అనుభవించేదానికి కూడా మనతో నలుగురు ఉండాలని. అదేవిధంగా అర్జునుడు చెప్తున్నాను అనమాట. అందరూ పోయిన తర్వాత నేను ఈ రాజ్యాన్ని ఏం చేస్తాను అని చాలా దుఃఖిస్తూ ఉంటే, అప్పుడు శ్రీకృష్ణుడు అన్నమాట, నీ ధర్మం ఏమిటి? దాన్ని నిర్వహించవలసింది. ఒకవేళ